నిజామాబాద్లో ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు వెంకటేశ్వర్లు. డ్రైనేజ్ వర్కులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించడానికి కాంట్రాక్టర్ నుండి 25,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు రాములు ఏసీబీని ఆశ్రయించడంతో వలపనిన అధికారులు వెంకటేశ్వర్లను అతడి ఇంటిలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన ఆయన అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో వెంకటేశ్వర్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇన్నాళ్లు కాపాడుకున్న పరువు పోయిందని భావించిన ఆయన బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం కలకలం సృష్టించింది. ఇంజనీర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కస్టడీలో ఉండగా ఎలా వదిలేస్తారంటూ ఉద్యోగులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. నిజామాబాద్లో ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు వెంకటేశ్వర్లు. డ్రైనేజ్ వర్కులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించడానికి కాంట్రాక్టర్ నుండి 25,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు రాములు ఏసీబీని ఆశ్రయించడంతో వలపన్నిన అధికారులు వెంకటేశ్వర్లను అతడి ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన ఆయన అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో వెంకటేశ్వర్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇన్నాళ్లు కాపాడుకున్న పరువు పోయిందని భావించిన ఆయన బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం కలకలం సృష్టించింది. ఇంజనీర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసు కస్టడీలో ఉండగా ఎలా వదిలేస్తారంటూ ఉద్యోగులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా గంట్యాడ సమీపంలోని తాటిపూడి జలాశయం గేట్ 1 విరిగిపోవడంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఉదయం గేట్ విరగటంతో వరద ఉధృతిలో మహిళ కొట్టుకుపోయింది. గల్లంతైన 25 ఏళ్ల తాడెమ్మను కాపాడేందుకు యత్నించిన మరో 2 గల్లంతయ్యారు. దీంతో లోతట్టు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు అధికారులు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. గేట్ పైకి లేచిపోవడంతో ఇప్పటి వరకు 5 అడుగుల మేర జలాశయం నుంచి నీరు దిగువకు పోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. రాజ్భవన్లో సుమారు గంటసేపు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ముస్లిం రిజర్వేషన్ల అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, తాజా రాజకీయ పరిణామాలను గవర్నర్ దృష్టికి కేసీఆర్ తీసుకువచ్చినట్టు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని, చంద్రబాబుకు భద్రత పెంచాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న కమాండోలకు అదనంగా మరో ఎన్ఎస్జీ బృందాన్ని సీఎం భద్రతకు కేటాయించినట్టు వెల్లడించింది. ఇటీవల ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద మావోయిస్టులు రెక్కీ నిర్వహించారన్న వార్తలతో పాటు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం సెక్యూరిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది. హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తోంది జీహెచ్ఎంసీ. ధూల్పేటలోని శివలాల్ నగర్లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. కూల్చివేతలు ఆపాలంటూ అక్కడే బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను భారీగా మోహరించారు.
విశాఖ ఉత్సవ్ డేట్స్ మరోసారి మారాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు మంత్రి గంట. ఈ నెల 27, 28న జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్తో పాటు విశాఖ ఉత్సవ్ నిర్వహణపై అధికారులతో రివ్యూ చేశారు మంత్రి గంట. ఈసారి సమ్మిట్లో 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని, 8 లక్షల కోట్ల రూపాయల ఎంఓఏలు కుదురుతాయని అన్నారు. ముఖ్యంగా ఏరోస్పేస్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్ రంగాలకు సమ్మిట్లో దృష్టి సారించనున్నట్టు మంత్రి తెలిపారు. దీంట్లో మొత్తం 50 దేశాల నుంచి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది, డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మొత్తం 2000 మంది డెలిగేట్స్ కన్ఫర్మ్ అయింది ఇప్పటికి. అలాగే 15 కంట్రీస్ నుంచి ట్రేడ్ మినిస్టర్స్, అందులో శ్రీలంక, యుఏఈ, అలాగే ఉక్రెయిన్, జింబాబ్వే, జెగస్లోవేకియా ఇటువంటి కంట్రీస్ అని కూడా కన్ఫర్మ్ చేశారు. మొత్తం 15 కంట్రీస్ నుంచి ఈ ట్రేడ్ మినిస్టర్స్ వస్తూ ఉన్నారు. విజయవాడలో ఓ తాగుబోతు హల్చల్ చేశాడు. పూటుగా తాగి కారును అడ్డదిడ్డంగా నడిపి జనాల్ని భయపెట్టాడు. టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న కారును అతివేగంగా నడుపుతూ వంతెనపై ప్రయాణిస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న తండ్రి కూతుళ్లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కారు డ్రైవర్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని మల్కాజ్గిరి స్టేషన్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. 3 మృతదేహాలు ట్రైన్ పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారి ఆత్మహత్య కారణాలేంటి అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేటిమిట్ట గ్రామంలో ఉన్న అమర్రాజా పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. 2 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లోని ప్రయాణికులను హడలెత్తించారు దోపిడీ దొంగలు. ప్రయాణికులంతా నిద్రలో ఉన్న సమయంలో మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు తెంపుకెళ్లారు. S1, S7, S9 బోగీల్లో దొంగతనానికి పాల్పడ్డారు. గుర్తి వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు. బాధితులంతా తిరుపతిలో ఫిర్యాదు చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జల్లికట్టు ఆర్డినెన్స్ కు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదముద్ర వేశారు. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ కు స్వల్ప మార్పులతో కేంద్ర న్యాయశాఖ నిన్ననే క్లియరెన్స్ ఇచ్చారు. దీన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. రాష్ట్ర ఆర్డినెన్స్ కావడంతో గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అధికారికంగా క్లియరెన్స్ రావడంతో రేపు ఘనంగా జల్లికట్టు నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మదురై జిల్లా అలంగనూరులో రేపు ఉదయం 10 గంటలకు జల్లికట్టును ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. ఇప్పటికే ఆయన చెన్నై నుంచి మదురై బయలుదేరారు. మరోవైపు మెరీనా బీచ్లో 5వ రోజు కూడా జల్లికట్టు కోసం విద్యార్థులు, ప్రజా సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్డినెన్స్ కాదు, మాకు ఆట కావాలి అంటున్నారు తమిళులు. చెన్నై మెరీనా బీచ్ లో ఆందోళన కొనసాగిస్తున్నారు. భారీ ఎత్తున వెల్లువెత్తిన నిరసన జ్వాలను చల్లార్చేందుకే కంటి తుడుపు చర్యగా ఆర్డినెన్స్ డ్రామా అని ఆరోపిస్తున్నారు ఆందోళనకారులు. జల్లికట్టుపై ఆర్డినెన్స్
చట్టంపై సంతోషం వ్యక్తం చేస్తున్నా స్పష్టమైన తీర్పు వచ్చే వరకు మెరీనా తీరం వదిలేది లేదని అంటోంది యువత. సంబరాలు జరుపుకుంటున్నారు, సంప్రదాయ పాటలకు నృత్యాలు చేస్తున్నారు. జల్లికట్టుకు మద్దతుగా డీఎంకే కూడా ఆందోళనలు చేసింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రైలు రోకోలతో హోరెత్తించిన ఆ పార్టీ నేతలు ఇవాళ నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో పాటు రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా హాజరయ్యారు. తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మదురైలో జల్లికట్టు ఆందోళనకారులు రైలు రోకో నిర్వహించారు. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. జల్లికట్టుపై జరుగుతున్న ఆందోళనపై ప్రధాని మోడీ స్పందించారు. తమిళ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తామని అన్నారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. నెల్లూరులోని పద్మావతి సెంటర్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించిన 3 యువకులకు దేహశుద్ధి చేశారు స్థానికులు. స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో మోటార్లు, టైర్లను దొంగలించేందుకు 4 యువకులు ప్రయత్నించారు. విషయం గమనించి స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వారిలో ఒకడు పరారయ్యాడు. మిగిలిన 3కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు ఆర్టీఏ అధికారులు. సుమారు 300 మంది డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈఐ క్యాంపునకు పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులొచ్చారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు అధికారులు. కడప జిల్లాలో జలాశయానికి మరోసారి గండిపడింది. చౌటుపల్లి గ్రామంలో ప్రవహిస్తున్న గండికోట ప్రాజెక్టుకు అడ్డుగా నిర్మించిన మట్టికట్ట తెగిపోయింది. దీంతో గ్రామంలోకి భారీగా నీరు చేరింది. దాదాపు 100కు పైగా ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 5 అడుగుల మేర నీరు రావడంతోనే మట్టికట్ట తెగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే తమను ప్రభుత్వం ఆదుకుని మళ్లీ ఇలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో చిరుతపులి మరణించింది. 3 రోజుల క్రితం బంగారుపాళ్యం మండలం పెరుమాళ్లపల్లిలో వేటగాళ్ల ఉచ్చులో పడి దొరికిన చిరుతపులిని ఫారెస్ట్ అధికారులు తిరుపతి జూకు తరలించారు. అయితే అప్పటికే గాయపడ్డ చిరుత ఇవాళ మృతి చెందింది. పోస్టుమార్టం తర్వాత చిరుతను ఖననం చేశారు. పంజాబ్లో దారుణం జరిగింది. 9 ఏళ్ల పిల్లాన్ని ఓ వ్యక్తి దారుణంగా చంపేశాడు. లూధియానాకు చెందిన దీపు కుమార్ అనే బాలుడు గత సోమవారం అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు దుర్గి ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో తలలేని మొండాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు భయంకరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ కేసులో ఓ అనుమానితుడిని విచారించగా అసలు విషయం బయటపడింది. బాలుడిని తానే చంపినట్టుగా ఒప్పుకుంటూ నిందితుడు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. గాలిపటాలిస్తానని చెప్పి నిందితుడు ఇంటి నుంచి దీపును తీసుకువెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. బాలుడిని మొదటగా గొంతు నిలిమి చంపి అనంతరం తోట పనులకు వినియోగించే పదునైన కత్తితో శరీరాన్ని ముక్కలుగా చేసినట్టు వెల్లడించారు. పాలిథిన్ కవర్లో మృతదేహాన్ని ఉంచి సైకిల్పై తీసుకెళ్లి దుర్గి ప్రాంతంలో పడవేశాడు. శరీరం నుంచి గుండెను వేరు చేసి తను చదువుకునే పాఠశాల ఆవరణలోకి విసిరాడు. ఉపాధ్యాయులంటే తనకు అసహ్యమని, ఆ స్కూల్కు చెడ్డ పేరు రావాలని అలా చేసినట్టు చెప్పాడు. స్కూల్ ఆవరణలోని నీళ్ల ట్యాంక్ వద్ద పోలీసులు గుండెను కనుగొన్నారు. అయితే దీనిని మర్డర్ కేసుగా కాకుండా నరమాంసం తినే కేసుగా పోలీసులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారిని హీరో నాగార్జున దంపతులు, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత మహేష్ రెడ్డి సందర్శించుకున్నారు. ఓం నమో వెంకటేశాయ షూటింగ్ పూర్తి కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారు హతీరాంజీ బాబా మధ్య లీలల్ని దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారని, కీరవాణి చక్కని బాణీలను అందించారని అన్నారు నాగార్జున. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్న సినీ ప్రముఖులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు. స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ మ్యూజియం రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు నారా బ్రాహ్మణి.
తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ చేసిన కృషి నేటి తరానికి అర్థమయ్యేలా ఈ మ్యూజియం తీర్చిదిద్దినట్టు వెల్లడించారు. ప్రతిరోజు 2,000 మంది సందర్శిస్తున్నారని, భవిష్యత్తులో అమరావతిలోనూ ఎన్టీఆర్ మ్యూజియాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ మ్యూజియాన్ని స్మారక చిహ్నంగానే కాకుండా ఫైన్ ఆర్ట్స్కు వేదికగా మారుస్తామని బ్రాహ్మణి తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారందరి హృదయాల్లో ఒక చాలా ముఖ్యమైన ముద్ర వేశారండి. ఆయన లైఫ్ని డాక్యుమెంట్ చేస్తూ ఈ ఎన్టీఆర్ మ్యూజియం ద్వారా మేము అందరికీ ఎఫెక్టివ్గా పాజిటివ్గా కమ్యూనికేట్ చేయాలని నిశ్చయించుకున్నాము. ఈ మ్యూజియం ఇక్కడ విజయవాడలో చాలా అందంగా వచ్చిందండి. ఆయన తెలుగు జాతికి, తెలుగు భాషకి, తెలుగు వారందరికీ ఎంత కష్టపడ్డారో ఈ మ్యూజియం ద్వారా తెలుస్తుంది. ఈ మ్యూజియంని ఇంత సక్సెస్ చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ టీం అందరికీ, అదే కాకుండా వాలంటీర్స్కి, ఈ డాక్యుమెంట్స్ అయితే వీడియోసు, ఫొటోసు అటువంటివి ఏవేవి ఉన్నాయో అవన్నీ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఫ్యూచర్లో ఒక పెద్ద ఎన్టీఆర్ మ్యూజియం, మెమోరియల్ మ్యూజియం అని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నామండి.